యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. సెకండ్ హ్యాండ్ కల్టివేటర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి బండి యొక్క ఫొటోస్, బండి యొక్క వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు ముందుకైతే 9 పారలు గల కల్టివేటర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. కల్టివేటర్ వచ్చేసి కొత్త కల్టివేటర్, ఎటువంటి యూజ్ చేయలేని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఓన్లీ ఎటువంటి వర్క్కు మాత్రం వెళ్ళలేదు, ఓన్లీ కొని మాత్రం పక్క పెట్టామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. కల్టివేటర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. కల్టివేటర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. కండిషన్ పరంగా మంచి కండిషన్లో, కొత్త కండిషన్లో అయితే ఉంది. ఎటువంటి రిపేర్ కానీ డ్యామేజ్ అయితే లేదు. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు కల్టివేటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. మన వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. అక్కడ కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు ఎలాంటి హార్వెస్టర్ కానీ ట్రాక్టర్ కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ఈ కల్టివేటర్ అయితే మంచి కండిషన్ ఉంది, నీట్ కండిషన్ ఉంది. కల్టివేటర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని చెప్తున్నారు. రీసెంట్గానే వారి సొంత పనులకు తీసుకున్నామని చెప్పినటువంటి వాడకం అయితే చేయలేదు, పక్కకు పెట్టామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. డబ్బులు అవసరం ఉండి కల్టివేటర్ని అమ్ముతున్నామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ కల్టివేటర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం తాళ్ళూరు గ్రామంలో బండి అయితే అమ్మకానికి ఉంది. పల్నాడు డిస్టిక్ క్రోసూరు మండల్ తాళ్ళూరులో ఈ కల్టివేటర్ అయితే అమ్మకానికి అయితే ఉంది. కల్టివేటర్ అయితే మంచి కండిషన్లో, నీట్ కండిషన్లో ఉంది. ఈ కల్టివేటర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. ఈ కల్టివేటర్కి ఓనర్ చెప్తున్నాను రేట్ వచ్చేసరికి 29,000 మాత్రమే చెప్తున్నారు. ఈ మధ్యలో తీసుకుని ఎటువంటి యూజ్ చేయలేదు, ఓన్లీ కొత్తది కల్టివేటరు 29,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ కల్టివేటర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. కల్టివేటర్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది, గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ కల్టివేటర్ని తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.